కేంద్ర బడ్జెట్కు నిరసనగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ధర్నాలో పాల్గొన్న ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు. కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ 50,65,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే ఏ వర్గ ప్రజల కోసం, ఏ సామాజిక తరగతుల కోసం ఎంతెంత కేటాయించనిందనే దాన్ని బట్టి ఆ బడ్జెట్ మనదా లేకపోతే మనకు వ్యతిరేకమైనటువంటిదా అని మనం అది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ పేద ప్రజానీకాన్నంతా కూడా మోసం చేస్తుంటే చూస్తూ ఉండడం సాధ్యం కాదని హెచ్చరించడానికే ఈ ప్రజా సంఘాలు ఈ ధర్నా కార్యక్రమానికి పూనుకోవడం జరుగుతుంది. 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కోట్లాది మంది ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు గ్రామాల్లో ఉండి మేము పని చేస్తాం, మాకు పని కల్పించండి, మాకు పొట్ట గడుస్తుంది, మా కుటుంబం గడుస్తుంది, మేము బతకాలి కదా, బతకాలంటే ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి 50 లక్షల కోట్లలో అడిగితే ఎందుకు కేటాయించలేదు? ఎవడబ్బ జాగీర్ అనుకొని చెప్పి మోడీ ఈ డబ్బులంతా కూడా ధనిక వర్గాలకంతా కూడా దారదత్తం చేస్తాడు. 50 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు కేటాయించలేరా? 30 కోట్ల కంటే పైగా ఉన్నారు కదా ఈ వ్యవసాయ కార్మికులు, గ్రామాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ శ్రమతోనే కదా, వాళ్ళు పని చేస్తేనే కదా, వాళ్ళందరూ కూడా ఈ ఊడిగం చేస్తుంటేనే కదా మీకంతా కూడా గద్దెలు వచ్చినాయి, అధికారం వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి. ఆ సంపద అంతా కూడా మెక్కుకుంటా ఈ పేద ప్రజానికానికి బతకడానికి ఇవ్వాలా, పని చేయడానికి ఇవ్వాలంటే ఇవ్వకుండా కూర్చుంటారా పార్లమెంట్లో? పార్లమెంటే గడగడలాడుతుంది. ఈ పేద ప్రజలంతా కూడా తిరగబడితే ఆ విషయం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు కనీస వేతనం అమలు జరగాలంటున్నారు. కోట్లాది మంది కార్మికులు ఉన్నారు, సమ్మెలు చేస్తూ ఉన్నారు. మేము కూడా పని చేసుకుంటున్నాం, ఒక 26,000 రూపాయలు నెలకు ఇవ్వాలని. మాకు కూడా కుటుంబం ఉంది కదా, మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా బతకాలి కదా, మా పిల్లలు చదవాలి కదా, అనారోగ్యం అయితే వైద్యం ఉండాలి కదా, ఉండడానికి ఇల్లు ఉండాలి కదా, ఇల్లు లేకపోతే కిరాయి అయినా ఇవ్వాలి కదా. 26,000 నెలకు ఉండకూడదా మనకి ఈ దేశంలో? అందుకోసం సమ్మెలు చేయాలా, అందుకోసం పోరాటాలు నిర్వహించాలా? కోట్లాది మంది పేద ప్రజలు, కార్మిక వర్గం ఇలాంటి సమ్మెలు చేస్తుంటే ఆ కార్మికుల సంక్షేమానికి కానీ, ఆ కార్మికుల ప్రయోజనాల కోసం కానీ, ఆ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కానీ ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి ధైర్యం ఈ మోడీ చేశాడంటే ఈ కార్మిక వర్గం యొక్క శక్తిని ఎంతో కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి తిరుగుబాట్ల కోసం మనం సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా ధైర్యం చేస్తున్నాడు మనం తిరగబడకపోవడం వల్ల. ఈ దేశంలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. రైతులంతా కూడా మాకు కూడా గిట్టుబాటు ధర కావాలని, మా కుటుంబాలు కూడా బాగండి, అప్పుల పాలవుతున్నామని, ఆత్మహత్యలు గురవుతున్నామని, నీళ్లు ఉండడం లేదని అనేక అంశాల మీద రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ రైతుల భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులంతా కూడా కూలీలుగా మార్చేటటువంటి విధానాల్ని మోడీ అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలు తగ్గిస్తున్నాడు. 11,000 కోట్ల రూపాయలు ఈసారి తగ్గించాడు గతం కంటే. వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి రంగాలు కేటాయించే వాటిలో కూడా 10,000 కోట్లు తగ్గించాడు. మరి వ్యవసాయం అంతా కూడా అభివృద్ధి చెందాలి కదా, ఈ దేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కదా, ఆ భూమి మీద మట్టుకునే కదా కోట్లాది మంది బతుకుతున్నారు. ఆ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా పని కల్పించి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోకపోతే ఈ రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటిది కాదా? మరి రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, కూలీలకు వ్యతిరేకంగా ఉంటే ఈ బడ్జెట్ మన బడ్జెట్లు ఎట్లా అవుతాయి? ఇది మన వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కదా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాదా ఇది? కార్పొరేట్ సంస్థలకే కదా మొత్తం నీ సంపద అంతా కూడా దారదత్తం చేస్తున్నావు. 1% జనాభా చేతుల్లో 40% సంపద అంతా కూడా ఈ దేశంలో వాళ్ళ దగ్గర మూలుగుతుందంటే మనమందరం కూడా ఈ రకంగా చూస్తూ ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది. ఒక్కసారి తిరగబడి గర్జిస్తే, పార్లమెంట్ గదగదలాడితే తప్పకుండా ఆ డబ్బులంతా కూడా పేదవాళ్ళ చేతుల్లోకి వస్తాయి కదా. మోడీ గవర్నమెంట్ రేపు పెట్టబోయే బడ్జెట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నోళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తున్నాయి, పేదవాళ్ళకి ఎంత పెడుతున్నాయి, లేదంటే పేదవాళ్ళ నెత్తికొట్టి ఉన్నోళ్ళకి ఏమైనా దోషి పెడుతున్నాయా? ఇది మనం చూడాలి. ఈ ప్రకారంగా చూస్తే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పేదవాళ్ళని దోస్తున్నారు. ధరల పేరుతో, ఇంకా సబ్సిడీల కోత పేరుతో, వివిధ డిపార్ట్మెంట్ల కోత పేరుతో, సంక్షేమం, సాంఘికం, రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం అనేక పద్దులకంతా కోతలు పెడుతున్నారు. దీనంతా తీసుకుపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు. సబ్సిడీలు పెద్దవాళ్ళకి ఇచ్చేది రహస్యమే కదా, అందరికీ తెలుసు. అది పార్లమెంట్లో అందరి ముందు బడ్జెట్ పెడతారు.
పెట్టినప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళ ప్రభుత్వం మాది అందుకని ఇస్తున్నామని చెప్పట్లా. పెద్దవాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఫ్యాక్టరీ పెడితేనే కొత్త ఉద్యోగాలు వస్తాయి, పేదలకు ఉద్యోగాలు రావడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఇది తప్పుడు సిద్ధాంతం అని మనం చెప్తున్నాం. అందుకే తయారైన సరుకులు అమ్ముడుపోవట్లేదు దేశంలో. అది చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, లేదు ఇంకే సమస్త వస్తువులు, ప్రతి వస్తువు కూడా తయారైంది అమ్ముడుపోవట్లేదు. ఇంకా తయారు చేయని తయారు చేసే వాళ్ళకు సబ్సిడీ ఇస్తే, వాళ్ళకు ఎంకరేజ్ చేసి రాయితీలు ఇస్తే ఉపయోగం లేదు. ఇది తప్పుడు పాలసీ అని మనం చెప్తున్నాం. మరి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? తయారయ్యే సరుకు అమ్ముడుపోయేటట్టు చేయాలి. అమ్ముడుపోయేటట్టు చేయాలంటే ప్రజలకు అవసరం ఉండాలి, కొనే అవసరం. శతకోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ ఆస్తులోనే లక్షల కోట్లకు ఉంది. మనం ఒక్కటే చిన్న మాట చెప్తున్నాం, ఇక్కడ ఆదాయం పన్ను ఉంది దేశంలో, మన దేశంలో, కానీ సంపద పన్ను లేదు. చాలా దేశాల సంపద పన్ను ఉంది. సంపద ఉంటే వాడు పర్సంటేజ్ కట్టాలి. ఆ రకంగా చూసి 4% సంపద పన్ను వేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. కనీస పంట ధర ఇచ్చే విధంగా చట్టపరం చేయాలి అనేది రెండో డిమాండ్గా మనం పెడుతున్నాం. ప్రైవేటీకరణ అనే దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా మనం విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఎస్టీలు వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అరకొరగా ఉంటున్నాయి. వాటి బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు. పైకి కేటాయించినప్పటికీ ఖర్చు పెట్టట్లేదు. ఈ ధోరణులు మానుకొని ఎస్సీ, ఎస్టీ అట్లాగే బీసీ కార్పొరేషన్లు వీటన్నిటి కూడా తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలనేది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గౌరవ వేతనం అనే పేరుతోటి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మొత్తం దేశవ్యాపితంగా వాళ్ళకు అవసరమైన హక్కులు ప్రసాదించాలి. కనీస వేతనాలు అమలు జరపాలి. కనీస సౌకర్యాలు అన్నీ అమలు జరగాలని చెప్పి కోరుతున్నాం. ఈ 8 డిమాండ్లతోటి మన సదస్సు ఒక గట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన కోసం. కానీ ప్రజల ఒత్తిడి పెరగాలంటే జిల్లాల్లో కూడా రాబోయే కాలంలో ఈ సమస్యలపైన సదస్సులు, ర్యాలీలు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్లో ఏ అంశాలు ఉండాలో కూడా మనం ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల్లో, ఆ వాగ్దానాలు అమలు జరగాలంటే ఇప్పుడు కేటాయిస్తున్న రీతిగా కేటాయిస్తే ఇంకొక 50 ఏళ్ళకు కూడా పూర్తి కావాలి. అట్లా కాకుండా తగిన విధంగా కేటాయింపులు జరపాలి. లేదు కేటాయింపులు జరపలేరు అని చెప్తున్నాడు. కేసీఆర్ కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశాం, ఆ అప్పులు ఉండటం వల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయం ఇదివరకు తెలుసు, కొత్తగా తెలిసిందే లేదు. ప్రతి బడ్జెట్లో అప్పులు ఎంత ఉన్నాయో, ఆదాయాలు ఎంత ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సాకుతోటి వాగ్దానాలు వెనక్కిపోవడం కాదు. లేదు వాస్తవంగానే ఏదైనా వాగ్దానం అమలు జరపలేకపోతున్నాం అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి, అందరు స్టేక్ హోల్డర్స్ని పిలవండి, చర్చలు చేయండి. ఫలానా ఐటమ్ని మేము అమలు జరపలేకపోతున్నాం అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా చర్చ చేయండి. అంతే తప్ప రాజకీయ బూకరింపుల కోసం, లేదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం 4 మాటలు చెప్పడం, ప్రజలు మోసగించడం, ఇది జరగకూడదు. అలా జరిగితే మీకు చెల్లుతుందేమో, కానీ ఈ ప్రజా సంఘాల ముందు మాత్రం అది చెల్లదు. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాల ఐక్య పోరాటాలు భవిష్యత్తులో ముందుకు పోతాయి. సర్వే రిపోర్టు అత్యంత కీలకమైనటువంటి 3 అంశాలను ఎత్తి చూపింది. దేశంలో స్థూల జాతీయోత్పత్తి వేగంగా పడిపోతున్నది. దీనికి కారణం ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు, ధరలు విపరీతంగా పెరిగినాయి, ఉపాధి అవకాశాలు బాగా తగ్గినాయి. ఈ కారణాల చేత జీడీపీ కూడా బాగా పడిపోతున్నది అని చెప్పింది. అది గత సంవత్సరం మాత్రమే కాదు, వరుసగా గత 5 సంవత్సరాలుగా నెల జీతగాళ్ల వేతనాలు గాని, అట్లానే స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం బతుకులు గాని వారి నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఈ కారణాల వల్లనే సరుకులను కొనుగోలు చేయగలిగే స్థితిలో లేరు. అందువల్ల అటు పారిశ్రామికాభివృద్ధి గాని, వ్యవసాయాభివృద్ధి గాని కుంటుపడుతున్నాయి అని చెప్పింది. సహజంగానే బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉంటది అని ఎవరైనా ఊహిస్తాం. ఉపాధి అవకాశాలు పెంచేదిగా ఉంటుందని, అట్లానే తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని, వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆశిస్తాం.
విద్య, వైద్యం తదితర రంగాల మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఆశిస్తాం. ప్రధానమంత్రి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చెప్పిన మాట ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు బడ్జెట్ పెట్టగానే, ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని ఎందుకన్నాడు అని అంటే, సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు కదా జనం, కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. కానీ జరిగిందేమిటి? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ఫామ్ హౌస్ యజమానులకు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీ 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల రాయితీ ఇచ్చినటువంటి బడ్జెట్ నువ్వు బడా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెటా ఇది? లేకపోతే ప్రజల జేబులు నింపే బడ్జెటా? మోడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంతేకాదు, అది ఒక సంవత్సరం ఇప్పుడు పెట్టిన బడ్జెటే కాదు, గత 10 సంవత్సరాల కాలంలో కూడా నువ్వు చేసిన పనేందే. దేశంలో రైతులు 9.5 కోట్ల మంది రైతులకు నువ్వు సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులిచ్చినావు. ఈ 9.5 కోట్లలో 8,80,00,000 మంది సన్న చిన్నకారు రైతులు, ఆ పైన 70 లక్షల రైతులకు మాత్రమే నువ్వు ఎక్కువ భాగం అప్పిచ్చి ఉంటావు. ఆ సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినటువంటి అప్పులు సుమారు 7-8 లక్షల కోట్లకు మించి ఉండవు. ఒక్కసారి 7-8 లక్షల కోట్లు రద్దు చేస్తే రైతులు ఆనందంగా వ్యవసాయం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటది. దానికి మోడీ సిద్ధంగా లేడు. సిద్ధంగా లేకపోగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండి మోడీ. ఈ మోడీకి రోజున ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అనేటువంటి అర్హత ఉన్నదా అని చెప్పేసి అలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఎవరిది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేశారు? ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేసిన వాళ్ళు బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఫిక్కీ, ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, వాణిజ్యవేత్తల సంఘాలు ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పిండ్రు. సాహసోపేతమైన బడ్జెట్ అని చెప్పిండ్రు. ఎందుకు సాహసోపేతమైన బడ్జెట్? ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది అని ఎకనామిక్ సర్వే చెప్తే ప్రజల జేబులు నింపే బడ్జెట్ కాకుండా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సహజంగానే ఇది సాహసోపేతమైన బడ్జెట్ అనిపించుకుంటుంది కదా.